ఆడియో వినకుండా ఓన్లీ టెక్స్ట్ చదివే అలవాటు ఉన్నవాళ్ళు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆడియో సబ్‌టైటిల్స్ తెలుగు ఆప్షన్ని యూస్ చేసుకోండి. అప్పుడు మీరు ఆడియో వినకుండా టైటిల్స్ చదువుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ 2 పార్ట్స్ చూడలేదో వాళ్ళకి ఒక 2 లైన్స్‌లో ముందేం జరిగిందో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 2 పార్ట్స్ మన ఛానల్లో ఉన్నాయి. వెళ్ళి చూడండి. దాని తర్వాత ఇది చూడండి. లేదు అనుకున్న వాళ్ళు నార్మల్గా కంటిన్యూ చేసేయచ్చు. ముందు పార్ట్స్లో ఏం జరిగిద్దంటే భూమి వాళ్ళ నాన్నకి ఆపరేషన్ అయితే డబ్బు కోసం ఎమ్మెల్యే వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్ళిద్ది. వెళ్తే తను ఏమంటాడంటే, అమ్మ నేను ఆపరేషన్ చేపిస్తానులే కానీ నువ్వు నా కొడుకును పెళ్లి చేసుకోవాలి. నువ్వైతేనే నా మనవరాళ్ళిద్దరిని బాగా చూసుకోగలవు. చేసుకో అమ్మా అని చెప్పంటే ఇంకా వాళ్ళ నాన్న కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్యే అయిన కళ్యాణ్ రెడ్డిని మ్యారేజ్ చేసుకునిద్ది. మీతో కలవడానికి కొంచెం టైం కావాలి సార్ అంటా ఉండిద్ది. సరే అని చెప్పి ఎమ్మెల్యే ఏం తనని ఇబ్బంది పెట్టడు. కానీ ఒకరోజు తాగొచ్చి మొదటి భార్య మీద ఉన్న కోపం మొత్తం ఈ అమ్మాయి మీద చూపిస్తాడు. రూడ్గా కలుస్తాడు. ఇంకా దాంతో కొద్దిగా ఇష్యూ అయ్యిద్ది. తర్వాత కొన్ని డేస్ ఉన్నాక నువ్వు డైలీ కావాలి నాకు, నీ ఇష్టంతో నాకు సంబంధం లేదు అని చెప్పి డైలీ రూడ్గానే కలుస్తూ ఉంటాడు భూమిని. భూమికి కూడా ఏం చేయాలో అర్థం కాదు. ఏమోలే మా నాన్న గురించి అయితే హెల్ప్ చేశారు కదా, ఇదే నా లైఫ్, ఇంకేడ్చినా ఏమొచ్చిద్ది అని చెప్పి ఇంకా అలానే ఉండిద్ది. ఒకరోజు భూమికి కాల్ వచ్చిద్ది. ఇంకా కాల్ లిఫ్ట్ చేస్తే మేడం క్లాస్ ఉంది జాయిన్ అవ్వరా అని అంటే, ఏం క్లాస్ అండి, నేను ఏ క్లాస్కి జాయిన్ అవ్వలేదే అంటే, మేడం సార్ చెప్పలేదా మీరు డిగ్రీ ఆన్లైన్లో చదువుతారు, క్లాసెస్ మేము ఆన్లైన్లో చెప్తాము, కానీ మీకు వీక్లీ 1 డే వచ్చి ఏమైనా ఆ సబ్జెక్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే వీక్లీ 1 డే మేము వచ్చి క్లియర్ చేస్తాం మేడం కావాలంటే అంటే, ఓహో ఇది అయితే నాది రెగ్యులర్ కిందకు వచ్చిద్దా ప్రైవేట్ కిందకు వచ్చిద్దా అంటే, రెగ్యులర్ కిందకే వచ్చిద్ది మేడం, సార్ అయితే మేనేజ్ చేశారు కానీ ఎగ్జామ్స్ అప్పుడు కంపల్సరీ కాలేజ్కి వచ్చి రాయాలి అంటే, ఓకే అండి అని చెప్పి చాలా థ్యాంక్స్ అండి అంటే, పర్లేదు మేడం సార్ మీ గురించి ఇంత ఆలోచించారంటే, ఇంకా భూమి అనుకునిద్ది, ఓహో మా తాతకి నేను చదువుకోవడం చాలా ఇష్టం కదా, ఆ విషయం తెలుసుకొని నా కోసం ఈ హెల్ప్ చేశాడు అనుకునిద్ది భూమి. ఇంకా సరే అని చెప్పి ఆఫ్టర్నూన్ ఎలాగో ఎవరు ఉండరు, సో ఇంట్లోనే డోర్ పెట్టుకొని ఇంకా తన రూమ్లోనే చదువుకుంటా నోట్స్ రాసుకుంటా క్లాసెస్ వింటూ ఉండిద్ది. మేడం మీకు ఎప్పుడైనా కావాలంటే మీ ఇంటికి వచ్చి క్లాస్ చెప్తామంటే, పర్లేదు అస్సలు వద్దు, ఆన్లైన్లో నాకు బాగానే అర్థమవుతుంది, ఏమైనా డౌట్స్ ఉంటే నేనే అడుగుతాను కాల్లో అంటే, ఓకే మేడం ఆఫ్టర్ 5 తర్వాత అడగండి, రికార్డింగ్ క్లాసులు అన్నీ డిజిటలే మనవి, సో మీకు రికార్డింగ్స్ పంపుతాము అంటే, చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పనిద్ది. ఓకే మేడం మీరు డైలీ చదువుకుంటూ ఉండండి, ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయండి మెసేజ్ చేయండి అని చెప్పి వాళ్ళు పెట్టేస్తారు. ఇంకా భూమి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. ఇంకా నైట్ డిన్నర్కి అందరి కోసమని బిర్యానీ, స్వీటు, గులాబ్ జామ్ అన్నీ చేసిద్ది. ఇంకా జగన్నాథ రెడ్డి వచ్చి, ఏంటమ్మా భూమి ఇన్ని వెరైటీస్ చేసావు అంటే, ఏం లేదు తాతయ్య, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అందుకనే చేశాను, మీకు ఏమైనా తినాలనిపిస్తే నాకు చెప్పండి, స్పెషల్స్ అన్నీ నేను మీకోసం ఎప్పుడైనా చేసి పెడతా ఎనీ టైం అనేసరికి ఇంకా జగన్నాథ రెడ్డి, పర్లేదులే అమ్మా నీకెందుకు శ్రమ అనేసరికి, అయ్యో అలా అంటారేంది, పర్లేదని కాదు అనేసరికి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే కళ్యాణ్ వస్తాడు. ఏంది ఈరోజు చాలా స్పెషల్స్ చేసినట్టున్నారే అంటే, ఇంకా భూమి ఏం మాట్లాడదు. ఏమోరా కోడలి పిల్ల చాలా ఆనందంగా ఉంది, మరి ఏంటో ఈరోజు అంటే, అదేం లేదు అని చెప్పి అమ్మాయి చాలా హ్యాపీగా ఉండిద్ది. కళ్యాణ్కి కూడా ఏందో నువ్వు ఫేస్లో గ్లో వస్తుంది, ఏంటి మీ పేరెంట్స్కి ఏమైనా కాల్ చేసావా అంటే, అయ్యో చెయ్యాలి కదా అని చెప్పి మర్చిపోయి, లేదండి రేపు చేస్తాను అని చెప్పనిద్ది. సరేలే చాలా రోజులైందిగా రేపు ఒకసారి ఇంటికి వెళ్ళొద్దాం అంటే,
ఓ థ్యాంక్ యూ అని చెప్పనిద్ది. ఆ కళ్యాణ్కి ఒక ఇన్విటేషన్ అయితే వచ్చింది. సార్ రేపు మా అమ్మాయి చాలా కష్టపడి మీ వల్లే ఇంత దాకా చదువుకుంది, మా అమ్మాయి పెళ్ళి, మీరు కన్ఫామ్ రావాలి సార్ అనేసరికి అయ్యో తప్పకుండా వస్తాను సార్, మేడంని కూడా తీసుకురండి అంటే ఇంకా తను నేనా సార్ వస్తారు అంటే పర్లేదు తను కూడా కన్ఫామ్ వచ్చిద్ది, మేమిద్దరం కలిసే వస్తాం అని చెప్పి కళ్యాణ్ చెప్తాడు. చెప్పినగానే ఇంకా అదే పెళ్ళుంది కదా రెడీ అవ్వు అంటే నేనా అని చెప్పనిద్ది. మరి నువ్వే అని చెప్పనగానే సరే అండి ఈవినింగ్ 4 కల్లా రెడీగా ఉంటాను అని చెప్పనేసరికి సరే నేను వచ్చేస్తాలే ఆ టైంకి రెడీగా ఉండు అని చెప్పి కళ్యాణ్ బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా తన క్లాస్ కూడా సరిగ్గా టైం కల్లా కంప్లీట్ చేసుకొని ఇంకా కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తూ ఉండిద్ది రెడీ అయ్యి. కళ్యాణ్ వచ్చిన కానీ అందరూ కలిసి ఇంకా ఆ మ్యారేజ్కి వెళ్తారు. ఆ మ్యారేజ్ చాలా సాదాసీదాగా ఉండిద్ది. దానికి స్పెషల్ గెస్ట్ కళ్యాణే. ఇంకా అందరూ కూడా చాలా అభిమానంగా మాట్లాడడం, ఇలా చేయడము, ఆ సార్ మీరు చాలా గ్రేట్ అనడము. ఇంకా భూమి ఏమనుకునిద్దంటే ఈడు రాక్షసుడు, ఈడికి కూడా ఏంది పాపం వీళ్ళకి వీడి గురించి తెలియదేమోలే, నాకు పంపిన వీడియోస్ వీళ్ళు చూసుంటేనా చచ్చిపోయేవాళ్ళు అనుకొని సరే అని చెప్పి ఇంకా అమ్మాయిని ఆశీర్వదించి అలానే ఫుడ్ తిందాంరా ఇక్కడ ఏమైంది అని చెప్పంటే ఓహో ఎలాగైనా పొలిటీషియన్ కదా ఇలాంటివి ఉంటాయిలే తింటారు జనాల్లో, లేకపోతే ఇలాంటి వాళ్ళ ఇళ్ళల్లో వీళ్ళేం తింటారు అని చెప్పనుకొని తనతో పాటు అలాగే తిన్నాక సరే మీ ఇంటికి వెళ్దామన్నానుగా తీసుకెళ్ళనా అంటే నిజంగానే తీసుకెళ్తారా అని చెప్పనిద్ది. నిజంగానే తీసుకెళ్తాను, ఏ రావా అంటే వస్తానండి అని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళాక వాళ్ళ నాన్నని పట్టుకొని భూమి చాలా బాగా ఏడ్చిద్ది. నాన్న ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు, హెల్త్ బాగానే ఉంటుందా, టాబ్లెట్స్ వేసుకుంటున్నావా, ఎలా ఉంటున్నావు అనేసరికి అమ్మ అల్లుడు గారి వల్ల బాగానే ఉంటున్నా, కళ్యాణ్ బాబు గారు మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు, అసలు ఏమీ తక్కువ కావట్లా మాకు అనేసరికి సరే నాన్న అని చెప్పనిద్ది. నాన్న అసలు ఈ నెంబర్ నాకు తెలీదు అని చెప్పి అక్కడ ల్యాండ్లైన్ ఉంటే ల్యాండ్లైన్ నుంచి తన మొబైల్కి ఫోన్ చేసుకునిద్ది. ఇంకా తర్వాత తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు అంటే కాలేజ్కి వెళ్ళారమ్మా అంటే ఇంకా షాక్ అయ్యిద్ది. ఏంటి కాలేజా, కాలేజ్ ఎప్పటికి వెళ్ళాం నాన్న అంటే అదే రా స్కూల్కి వెళ్ళారు అని చెప్పని అని అంటారు. ఓహో స్కూలా, స్కూల్కి వచ్చిన తిప్పలా నాన్న, నేను కాలేజీ వాళ్ళు స్కూలు అర్థమైందా అనేసరికి వాళ్ళ నాన్న నవ్వుతారనమాట. ఇంకా తర్వాత సరే నాన్న ఏంటి విశేషాలు, ఏం చేస్తున్నారు, ఏంటి ఇక్కడ మొత్తం బాగానే ఉందా నాన్న, ఏమైనా ఇల్లీగల్ పనులు ఏమైనా జరుగుతున్నాయా అంటే అదేం లేదమ్మా, ఇక్కడ ఏదో కొన్ని కళ్యాణ్ బాబువి ఏదో వస్తువులు పర్సనల్వి పెట్టుకుంటారు అంటే ఏమైనా ఇల్లీగల్గా అనిపిస్తే నాకు చెప్పు నాన్న, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అంటే అదేం లేదమ్మా ఇది మొత్తం మనదే అని చెప్పి వాళ్ళ నాన్న చెప్తా ఉంటాడు. తమ్ముళ్ళు స్కూల్ నుంచి వచ్చాక అదే ఏం చేస్తున్నారా అంటే ఒకళ్ళేమో భూమిని భయపడతా ఉంటారు, ఒకళ్ళేమో అక్క బావ మంచోడు అక్క అని చెప్తా ఉంటారు. సరే లేదా నాకేం భయం లేదు ఇప్పుడు అని చెప్పనిద్ది. ఇంకా ఏంటి విషయాలు, ఎలా చదువుతున్నారు ఏంటి అనేసరికి ఇదిగో మీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పి కళ్యాణ్ వస్తాడు. ఏంటి అన్నట్టుగా చూసిద్ది. మీ పెద్ద తమ్ముడు బర్త్డే కదా ఈరోజు, నువ్వు మర్చిపోయావా అంటే అయ్యో అవునండి మర్చిపోయాను అంటే పర్లేదులే ఇదిగో నేను కేక్ తెచ్చాను రాండి కేక్ కట్ చేద్దామంటే ఇప్పుడు ఎందుకు బాబు అని చెప్పి భూమి వాళ్ళ అమ్మ అంటూ ఉండిద్ది. పర్లేదు ఆంటీ రాండి అని చెప్పి అందరూ కలిసి కేక్ కట్ చేస్తారు. కేక్ కట్ చేశాక ఇంకా భూమి వాళ్ళ అమ్మ అనిద్ది. అయ్యా అంటే చెప్పండి ఆంటీ అని అంటే అది కాదు కళ్యాణ్ బాబు అంటే అమ్మాయి చాలా రోజుల తర్వాత వచ్చింది, పెళ్ళయ్యాక ఒక్కసారి కూడా మీరు రాలేదు అంటే రావడానికి ఏముందంటే ఇది కూడా మా ఇల్లేగా, అయినా సెకండ్ మ్యారేజ్ నాకు, అందుకని ఏం ఫార్మాలిటీస్ ఏం పాటించలేదు, భూమి ఫ్యూచర్లో ఫీల్ అవ్వకుండా ఉండాలని పెళ్ళి నాన్న దగ్గరుండి గ్రాండ్గా చేయించాడు భూమి కోసం, ఆ పెళ్ళి అంత గ్రాండ్గా కూడా నాకు ఇష్టం లేదు అనేసరికి అది సరే అయ్యా, అది ఈ ఒక్కరోజు భూమిని ఇక్కడ ఉంచొచ్చు కదా అంటే
అయ్యో భూమి నా ఒక్కదాన్నా అనేసరికి ఏమైంది బాబు, అమ్మాయిని బాగానే చూసుకుంటాము, రేపు డ్రైవర్ని పంపించండి అమ్మాయిని పంపించేస్తామంటే పర్లేదులేండి నేను కూడా ఇక్కడే ఉంటాను అనేసరికి భూమి షాక్ అయ్యిద్ది. మీరా ఇక్కడ, పర్లేదు మనం వెళ్ళిపోదాం అనేసరికి ఏంటి నేను ఉండకూడదా అనేసరికి పర్లేదు ఇది నా ఇల్లే కదా, ఇది నా పేరు మీదే ఉంది ఎలాగో అనేసరికి సరే ఉందాం అని చెప్పి అనుకుంటారు. మరి పిల్లలండి, పిల్లలు నేను లేకుండా ఉండదు కదా అనేసరికి పర్లేదు అమ్మకు ఫోన్ చేసి చెప్తానని చెప్పి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్తారు. ఫోన్ చేసి చెప్తే రే పిల్లలు ఉంటారా, భూమికి బాగా అలవాటు అయిపోయారా పిల్లలు అనేసరికి సరే అమ్మ మరి నేను వస్తున్నాలే పిల్లల్ని తీసుకొస్తాను అని చెప్పి ఇంకా కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా పిల్లలిద్దరిని తీసుకొని వస్తారు. పిల్లలిద్దరూ వచ్చేసరికి ఇంకా భూమి వాళ్ళ తమ్ముళ్ళిద్దరూ చాలా బాగా ఆడుకుంటారు ఆ పిల్లలతో. భూమి వాళ్ళ అమ్మేమో భూమి దగ్గరికి వెళ్ళి భూమి అంటే అమ్మ అంటే బాగానే చూసుకుంటున్నాడా కళ్యాణ్ బాబు అంటే చాలా బాగా చూసుకుంటున్నాడమ్మా, నీకు ఒక విషయం తెలుసా, నువ్వెవరికి చెప్పను అంటే చెప్తానంటే చెప్పు అంటే నేను ఎలాగో కాలేజ్కి వెళ్ళకూడదు కదా, అందుకని చెప్పి ఎగ్జామ్స్ మాత్రం రాసేటట్టు నేను రెగ్యులర్గా నాకు అటెండెన్స్ పడిద్ది, కానీ నేను ఆన్లైన్లో క్లాసులు వింటా, అదే క్లాస్ మొత్తం రికార్డ్ చేస్తారు కదా, ఆ తర్వాత రోజు నాకు పంపుతారనమాట రికార్డ్ అయిన క్లాసు, నేను దాన్ని చూసి రోజు చదువుకుంటున్నా తెలుసా అంటే అవునా అని చెప్పి వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయింది. అవునమ్మా నిజంగా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, కానీ ఏంటో ఇంకా గొడవలు అయ్యి అవుతానే ఉంటాయి కదా తనకి లైఫ్లో, ఇంకా మనం అవి పట్టించుకోకూడదులే అనేసరికి సరే అమ్మ అని చెప్పి వాళ్ళమ్మ సరే కానీ కళ్యాణ్ బాబుకి ఏమి ఇష్టమే ఏం వండను అంటే అది అమ్మ తనకి ఏమో నాకు తెలీదు అంటే వాళ్ళమ్మ అయ్యో అలా అంటావేంది, మీ ఆయనకి ఇష్టమైంది కూడా నీకు తెలీదా, నువ్వు తెలుసుకోవాలి కదమ్మా అంటే ఎవరైనా సరే భర్తకి ఇష్టమైంది వండి పెట్టారనుకో భర్త కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మ ఒక్కటి మాత్రం తెలుసు, ఈరోజు ఫ్రైడే కదా తనైతే నాన్ వెజ్ తినడు, నువ్వేది వండినా వెజ్ వండు అనేసరికి వాళ్ళమ్మ 5-6 రకాలు చేసిద్ది. ఎందుకమ్మా ఇన్ని అంటే పర్లేదులే అమ్మ కళ్యాణ్ బాబు ఫస్ట్ టైం కదా, అయినా నా వంట నచ్చిద్దో నచ్చదో అంటే అమ్మ నీకు విషయం తెలుసా, నా వంట తింటున్నాడంటే నీ వంట ఇంకా తింటాడులేవే అనిద్ది. ఏంది నువ్వు వండుతున్నావా భూమి, నీకు వంట వచ్చా అంటే ఏముందమ్మా యూట్యూబ్లో చూసి చేసేస్తాను, మొన్న నీకు ఒక విషయం తెలుసా, ఫాదర్స్ డేకి నేనే కేక్ చేసి అది యూట్యూబ్లో చూసి అనేసరికి వాళ్ళమ్మ షాక్ అయ్యిద్ది. భూమి నువ్వు నిజంగా పెద్దదానివి అయిపోయావు భూమి అంటే థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పి భూమి చెప్పిద్ది. ఇంకా పెద్ద పిల్ల కూడా భూమిని మమ్మీ మమ్మీ అని పిలవడం, చిన్నపిల్ల కూడా భూమి దగ్గరికి మంచిగా రావడం, వీళ్ళ అమ్మ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా భూమి చిన్న పాపకి పాలు కలిపి పట్టించిద్ది, ఇంకా పెద్ద పిల్లకి తినిపించిద్ది. అయిపోయాక ఇద్దరిని తీసుకెళ్ళి ఇంకా పడుకోబెట్టిద్ది. పడుకోబెట్టాక ఇంకా మనం తిందాం రాండి అని చెప్పాక సరేరా తమ్ముడు నువ్వు ఇక్కడ ఉండు పిల్లల దగ్గర మేము తినొస్తాం అనేసరికి సరే అక్క మీరు వెళ్ళి రాండి అని చెప్పన్నాక సరే అని చెప్పి మంచిగా తింటారు. ఇంకా కళ్యాణ్ అంటారు ఆంటీ మీ వంట బాగుంది అని అనగానే నేను చెప్పాను అమ్మ నా వంట తిన్నారంటే నీ వంట ఇంకా బాగుండిద్ది అంటారని అనేసరికి వాళ్ళమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అది బాబు నేను నిజంగా నమ్మలేకపోతున్నా, నువ్వు మా ఇంటికి రావడం ఇక్కడ తినడము ఇది కళ నిజమా అంటే భూమిని చేసుకున్నాను కదా ఆంటీ ఇంకా ఎందుకు నమ్మలేదు మీరు అని చెప్పి కళ్యాణ్ చెప్తా ఉంటాడు. ఇంకా తిన్నాక సరే ఆంటీ పడుకోండి మేము కూడా వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం, కానీ రేపు మార్నింగ్ 8 కల్లా వెళ్ళిపోవాలి ఎందుకంటే పాపకి స్కూల్ ఉంది కదా అని చెప్పి అనేసరికి సరే బాబు అని చెప్పి భూమి వాళ్ళమ్మ కూడా అందరూ పడుకోవడానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక భూమి కూడా రాండి అని చెప్పి తీసుకొని వెళ్ళిద్ది. ఇదిగో ఇది ఎప్పుడు వచ్చినా నేను ఉండే బెడ్రూమ్ అందుకనే ఇక్కడికే తీసుకొచ్చాను నిన్ను అని చెప్పనేసరికి ఓ ఇది మీ గెస్ట్ హౌసా అంటే చీచి గెస్ట్ హౌస్ ఏం కాదులే కానీ ఇక్కడ ఓన్లీ ఎప్పుడు వచ్చినా నేను ఒక్కడినే స్టే చేస్తా,
ఏంటంటే ఇక్కడ చెట్లు అన్నీ బాగుంటాయి. ఇక్కడ నువ్వు మొత్తం చూసావనుకో ఇక్కడ లేని చెట్టు అంటూ ఉండదు తెలుసా. నేను చాలా ఇష్టంగా పెంచుకున్నా ఇవన్నీ అనేసరికి, అబ్బో మీకు టేస్ట్ బాగానే ఉందిగా అని అనేసరికి, అవును మరి నేనంటే ఏమనుకున్నావు అని అనేసరికి, అది సరే మ్యారేజ్కి వెళ్ళాం కదా వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా అభిమానిస్తున్నారు అనేసరికి, అవును నేనంటే తిట్టుకునే వాళ్ళు ఉంటారు, నేనంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అని కళ్యాణ్ చెప్తా ఉంటాడు. ఇంకా పిల్లలు పడుకున్నారా భూమి అంటే, పడుకున్నారండి అని అనిద్ది. సరే మరి దా అని ఇంకా ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఏంట్రా హ్యాపీ అయ్యావా అనేసరికి, మొన్నటి నుంచి చాలా హ్యాపీగా ఉంది మా మేడం అని అనుకుంటాడు. అన్నాక, ఏమీ లేదు నాకు చాలా హ్యాపీగా ఉంది, రీజన్ ఏం లేదు అంటే, ఓ పర్సనల్లా అంటే అదేం లేదులే అని అనిద్ది. సరే నా మీద కొంచెం భయం పోయినట్టు ఉంది అనేసరికి ఇంకన్నీ గుర్తొచ్చి టెన్షన్ పడుతూ ఉండిద్ది. మళ్ళీ అన్నీ గుర్తొచ్చినాయా, మళ్ళీ టెన్షన్ పడుతున్నావా, ఎందుకురా నార్మల్గా ఉండొచ్చు కదా భూమి బంగారం అని అనేసరికి, అదేమీ లేదండి అంటే మనం బయటకు వచ్చాం కదా, ఇప్పుడు ఇలా అవసరమా అంటే, మరి డైలీ కావాలి కదా నాకు, డైలీ ఫుడ్ తినట్లేదా నేను అని దగ్గరకు తీసుకొని కిస్ చేసి హగ్ చేసుకొని ఇంకా న్యూస్ చేసి అలానే క్లోజ్ అవుతూ ఉంటాడు. క్లోజ్ అవుతూ ఉంటే, ఏంటి ఈరోజు కొత్తగా ఉంది అని భూమి అనుకుంటూ ఉండిద్ది. ఏంటండి ఈరోజు ఏదో కొత్తగా ఉన్నారు మీరు అనేసరికి, ఏం లేదు ఈరోజు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా, ఆ హ్యాపీనెస్లో నీకేం అర్థం అవ్వట్లేదులే అని అనేసరికి, అవునా అని అనిద్ది. అవును ఏంటి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా రోజు చేస్తున్నాడు, నా ఇష్టాలని పట్టించుకోడా అని తిట్టుకుంటున్నావు కదా డైలీ నన్ను అనేసరికి, చాచా అని అనిద్ది. చాచా అని మొహం అటు పెట్టి అంటావేంటే, ఎప్పుడైనా నా కళ్ళల్లోకి చూసి మాట్లాడావా, ఇష్టంగా ప్రేమగా ఉన్నావా భూమి, నేను వచ్చిన కాడి నుంచి ఎక్కడికైనా నైటు నీతో కాకుండా బయటికి వెళ్ళానా చెప్పురా, ప్రామిస్ చేసి చెప్పు. లేదు కదా, ఎందుకు మరి దూరం పెడుతున్నావు నన్ను, మనస్ఫూర్తిగా నువ్వు నాకు కావాలని ఉంది, కానీ నువ్వు అలా ఎప్పుడు ఉంటావో ఏమో, ప్లీజ్ అర్థం చేసుకోవే అని అనేసరికి, అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు చేసేది నువ్వు చేస్తావు కదా కళ్యాణ్ అనేసరికి, భూమి ఎప్పుడు అంతే అని వదిలేసి ఇంకా హట్ అయ్యి అలానే పడుకుంటాడు. నేను డ్రెస్ వేసుకుంటున్నా కళ్యాణ్ అనేసరికి, సరే వేసుకో, ఎప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోవు కదా, ఎప్పుడు చూసినా ఇంకా నువ్వు అర్థం చేసుకోవనే నేను ఇంకా మన మధ్య దూరం ఉండకూడదనే ఇంకా నేను కలుస్తున్నా, కానీ నువ్వు అర్థం చేసుకోవు, నన్ను రాక్షసుని చేస్తావు, అర్థం చేసుకోవచ్చు కదే అని అనేసరికి, ఏం అర్థం చేసుకోవాలి, మీరు చాలా మంచోళ్ళు, నాకు చాలా హెల్ప్ చేశారు, మా నాన్నకి ఆపరేషన్ చేయించారు, మా తమ్ముళ్ళని స్కూల్లో జాయిన్ చేయించారు, మీరు మాకు దేవుడు, అందుకని నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మీ దగ్గర ఏం మాట్లాడకుండా మీకు నచ్చినట్టే ఉంటున్నాను కదండి, ఇంకా దీనికన్నా ఏం కావాలి, మీరు కావాలనుకుంటే చాలామంది ఉంటారు, కానీ ఏదో నా అదృష్టం మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు అనేసరికి, భూమి నేను అన్నానా ఆ మాటలు, ఎందుకు నువ్వు అలా అంటున్నావు, సరే పడుకో అని ఇంకా సీరియస్ అయ్యి అలానే పడుకుంటాడు. భూమికి కూడా, నీ మనసులో ఉన్నది అదే కదా కళ్యాణ్, వీళ్ళకి హెల్ప్ చేశాను ఇంకా చచ్చినట్టు, దీనికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది నాదే అన్న దాంట్లోనే నువ్వు ఉన్నావు, నువ్వు చెప్పింది నిజమే, పిల్లల కోసమే అయితే నన్ను ఆయాగా పెట్టుకునేవాడివి, నీకు నేనంటే ఇష్టపడ్డావు కాబట్టే పెళ్లి చేసుకున్నావు, అందుకే నా ఇష్టాలతో సంబంధం లేకుండా డైలీ కలుస్తున్నావు, నాకు పెయిన్ అన్నా ఉండని లేకపోయినా నీకు నచ్చింది నువ్వు చేస్తావు కదా, ఇంకా నాతో నీకేం పని అని తను కూడా బాధపడి అలానే పడుకునిద్ది. ఇంకా మార్నింగ్ లేచేసరికి, అయ్యయ్యో టైం అయిపోతుంది పదా అని ఇంకా పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక ఇంకా తను పిల్లల్ని
రెడీ చేసి ఇంకా చిన్నపిల్లని పడుకోబెట్టి ఇంకా పెద్ద పిల్లని స్కూల్కి పంపించాక తను కూడా రెడీ అయిపోయి కళ్యాణ్ వెళ్ళిపోయినాక చూస్తే తన బెడ్రూమ్లో బుక్స్ సెట్ ఉండిద్ది. నా అకాడమిక్ బుక్స్ అనమాట అని చెప్పి ఆ బుక్స్ అన్నిటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. అమ్మో, ఈ బుక్స్ ఈ రాక్షసుడికి తెలియకుండా ఎక్కడ దాచిపెట్టుకోవాలి, నేను మంచం కింద పెట్టినా చూస్తాడు ఎప్పుడోకప్పుడు. సరేలే, నా కబోర్డ్లో పెట్టుకుంటాను, ఎలాగో తనది నాది డిఫరెంట్ కబోర్డ్ కదా అని చెప్పి తన కబోర్డ్లో ఇంకా శారీస్ మధ్యలో ఎవ్వరికి కనపడకుండా సీక్రెట్గా దాచిపెట్టుకోవాలి అని చెప్పి డిసైడ్ అయిపోయింది. తనంత ఏజ్ ఉన్న అమ్మాయే ఒకరోజు ఏడుస్తా వాళ్ళ ఇంటికి వచ్చింది. సార్ని కలవాలి అంటే ఇంకా ఏందో అతి కష్టం మీద లోపలికి పంపుతారు. ఇంకా తను కూడా అప్పుడు అలానే హాల్లో ఉండి వింటూ ఉండిద్ది. ఇంకా అమ్మాయి, సార్ మా ఫాదర్కి బాగోలేదు అని చెప్పంటే ఇంకా తనకి ఎలాగో మ్యారేజ్ ఆప్షన్ లేదు, ఇంకా నాతో ఉండమంటాడేమో కళ్యాణ్. ఏం చేసిద్ది పాపం, వాళ్ళ పేరెంట్స్ కోసం తప్పదుగా. అన్నైతే పెళ్ళన్న చేసుకున్నాడు, పాపం ఆ పిల్లకి ఆప్షన్ కూడా లేదు. ఏంటో ఏమో ఈ పిల్ల జీవితం. అయినా నేను చేసేదేమీ లేదు, నేనే ఇక్కడ బాధపడుతున్నాను కదా అని చెప్పి తన కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకునిద్ది. ఇంకా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఏం కావాలి అని చెప్పి అంటూ ఉంటే, అది సార్ మా ఫాదర్ ఇలా హాస్పిటల్లో ఉన్నారు, మీరు ఎప్పటి నుంచో మా ఫ్యామిలీలో అందరం మీకే ఓటేస్తాం సార్, ప్లీజ్ సార్ మీరు ఎలాగైనా హెల్ప్ చేయాలి అని చెప్పంటే, ఎంతమ్మా అని చెప్పి అంటాడు, ఏ హాస్పిటల్ అని చెప్పి అంటాడు. సరే అమ్మా అని చెప్పి, భూమి ఇటురా, ఇదిగో ఇక్కడ మనీ ఉంటాయి తీసుకోండిరా అని చెప్పి అన్నాక సరే అండి అని చెప్పి తీసుకొచ్చినాక అదే రారా అంటే అన్న వస్తున్నా అని చెప్పి ఒక అతను వస్తాడు. ఇదిగో ఎమ్మటి వెళ్ళు, డాక్టర్తో మాట్లాడు, నేను చెప్పానని చెప్పు, హాస్పిటల్ బిల్ ఎంత అయిందో కనుక్కొని కట్టేసి దగ్గరుండి చూసుకొని రాదా, ఆపరేషన్ అయ్యిందాక ఉండిరా అంటే సరే అన్నా నువ్వు చెప్పావుగా అలానే చేస్తాను, రా అమ్మా అంటే చెల్లిరా అని అను అంటే సరే అన్న చెల్లనే పిలుస్తా అంటే సరే అమ్మారా అని చెప్పి తీసుకెళ్తాడు. ఇంకా భూమి అలానే చూసిద్ది, ఏంటిది మంచోడేనా, నేనే రాంగ్గా అర్థం చేసుకున్నానా అని చెప్పి సరేలే నాకెందుకులే ఈ రాక్షసుడి గురించి అని చెప్పి అనుకొని ఇంకా తర్వాత ఒకరోజు ఏదో ఫెస్టివల్ ఉంటే మొత్తం పనోళ్ళతో దులిపిస్తూ ఉంటారు. ఇంకా అత్తయ్య, ఆయన వస్తువులు చాలా ఉంటాయి, ఆయన అసలే ఎప్పుడు సీరియస్ అవుతాడో ఎప్పుడు మంచిగా ఉంటాడో తెలీదు, మా బెడ్రూమ్ నేనే క్లీన్ చేసుకుంటా, నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదనేసరికి వాళ్ళ అత్తయ్య, నిజమేనా అమ్మ, చాలా పని ఉండిద్ది మాది, నీ ఇష్టం అనేసరికి పర్లేదు అత్తయ్య, బట్టలు ఆయన పర్సనల్ థింగ్సే కదా నేను చూసుకోగలను, మరి దాంట్లో ఇంపార్టెంట్ ఏమైనా మిస్ అయిందనుకోండి మళ్ళీ ప్రాబ్లం కదా అని చెప్పి తనే అన్నీ దగ్గరుండి చేస్తూ ఉండిద్ది. దగ్గరుండి చేసేసరికి ఇంకా తనకి కొన్ని కనపడతా ఉంటాయి. ఏంటిది ఏదో ఆల్బమ్ లాగా ఉంది, 90 కిడ్స్కి ఉన్న ఆల్బమ్ లాగా ఉంది, మాకు కూడా ఇలాంటి ఆల్బమ్ లేదు ఈ రోజుల్లో, మా చిన్నప్పుడు ఎప్పుడో ఇలాంటి ఫోటోలు ఉండేవి అని చెప్పి చూసి తీస్తూ ఉంటే, ఏంటివి ఈ అమ్మాయి ఎవరు అనుకొని చూస్తే, ఏంటి నేనేనా, నేను ఇంటర్లో ఉన్నప్పుడు, అవును నేను ఈ రోజు కదా ఆ రోజు కదా సెకండ్ ఇయర్లో కదా, ఏంటి అన్నీ నా పిక్సే ఉన్నాయి అని చెప్పి మొత్తం చూసిద్ది. నా పిక్స్ బాగున్నాయి కదా, అప్పుడు నేను ఎలా ఉండేదాన్నో, అయినా 1 ఇయర్లో ఇంత మారిపోయానా నేను శారీ కట్టుకొని అని చెప్పి అనుకునిద్ది. అది సరే కానీ నా పిక్స్ ఈయన దగ్గర ఎందుకున్నాయి, అసలు అడగాలి, అడిగితే ఏమంటాడో ఈ రాక్షసుడు. తాత దగ్గరంటే ఓకే, తాత ఏదో అది స్పీచ్ పెట్టుకొని ఎప్పుడు వింటాను అని చెప్పి అంటాడు, అది సరే, ఇప్పుడు ఎందుకు ఈయన నా బుక్స్ ఎందుకు పెట్టుకున్నాడు, నా ఫొటోస్ ఈయన దగ్గర ఎందుకు ఉన్నాయి, ఏం చేస్తాడు, ఏమైనా చేతబడి చేస్తాడా ఏంటి, చచ్చా అదేం లేదులే, అయినా ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు నాకు, అందరూ అన్నట్టు నేను క్వశ్చన్ బ్యాంక్నేమో, సరేలే ఒకసారి అడుగుదామని చెప్పి అన్నీ మొత్తం నీట్గా సర్దేశాక ఇంకా తర్వాత వాళ్ళ ఆయన వచ్చాక ఏవండి అనిద్ది. చెప్పురా అని చెప్పంటే, ఈ ఆల్బమ్ ఏంటి అని చెప్పంటే, ఈ ఆల్బమ్ నీకెక్కడిదే అని చెప్పి అంటాడు.
దొరికిందిలే చెప్పు, నా ఫొటోస్ ఏంది నీ దగ్గర అంటే, పెళ్ళానివే కదవే ఉంటే ఏమైంది అని చెప్పనేసరికి, పెళ్ళాన్ని కాకముందు నుంచి ఉన్నాయి అంటే, అవును ఉన్నాయి, నేనే ఇష్టపడి మనుషుల్ని పంపించి ఫోటోలు తీపిచ్చి పెట్టుకున్నాను. ఫోన్లో ఉంటే ఎప్పుడన్నా ప్రమాదం అని చెప్పి ఇలా పెట్టుకున్నాను అంటే, ఎందుకు అని చెప్పనిద్ది. ఎందుకంటే ఇష్టం ఉంటేనేగా పెట్టుకునేది అని చెప్పంటే, ఈ ఫొటోస్ ఉన్నప్పుడు మీ వైఫ్ కూడా ఉంది కదా మీ దగ్గర అంటే, ఉంది. అసలు నేను చాలా రోజుల నుంచి అడుగుదాం అనుకున్నా, మీ వైఫ్ ఉండంగా మరి నా పిక్స్ ఎందుకు తీశారు అంటే, తనంటే నాకు ఇష్టం లేదు కాబట్టి. మరి ఇష్టం లేకుండా పిల్లల్ని ఎలా కన్నారు? అమ్మ క్వశ్చన్ బంకు, నీ క్వశ్చన్స్ ఆపుతావా అని చెప్పంటే, మరి నాకు కూడా తెలవాలి కదా మీరు ఏమేం చేస్తుంది. అది సరే, నేను ఒక హెల్ప్ అడుగుదామని వచ్చా. తాతకి నేను తెలుసు. ఈ ఫొటోస్ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే, తాత కన్నా ఇంకా బాగా మీకు నేను తెలుసు కదా అంటే, అవును తెలుసు అన్నాడు. మరి నేను ఏడుస్తా తాత కాళ్ళు పట్టుకొని అంతలా హెల్ప్ అడిగినప్పుడు, మీరు ఎందుకు డబ్బులు ఇవ్వకుండా ఇలాంటి కండిషన్స్ పెట్టారు అని చెప్పనిద్ది. పెళ్లి చేసుకుందామని అంటాడు. అదేంటి ఈ ఆలోచన తాతకు కదా వచ్చింది అంటే, కాదు నేను ముందు నుంచి అనుకుంటున్నా. మా వైఫ్ ఉన్నప్పటి నుంచే నిన్ను చేసుకుందాం అనుకున్నా, కానీ తను చనిపోయింది. ఇంకా నాకు ఇలా కలిసి వచ్చింది, నేను చేసుకున్నా అంటే, మీ వైఫ్ని మీరు చంపేశారు అని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటే, నేనే చంపేశానే అని చెప్పి అంటాడు. ఎందుకండి మీరు మీ పాయింట్ ఆఫ్ కాకుండా నిజం చెప్పరా అని చెప్పనేసరికి, సరే నేను నిజమే చెప్తాను. ఒకసారి నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు తను కలిసింది, చాలా పద్ధతిగా ఉంది. ఇంకా తర్వాత నాకు సోషల్ మీడియాలో పరిచయం అయ్యింది, కలిసాం కదా అని చెప్పంది. సరే అని చెప్పన్నా. సార్ నేను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకుంటాను, నాకంటే అవ్వలేదు అని చెప్పనింది. సరే ఎవ్వరు లేదు, ఆ అమ్మాయి చూడడానికి చాలా పద్ధతిగా ఉంది, బాగుంది అని చెప్పి పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకున్నాక నా ఇంట్లో మొత్తం మారిపోయింది. నేను తనని చాలా ఇష్టపడ్డా, నన్ను ప్రేమించింది కాబట్టి తనని నేను ప్రేమించా. పెళ్ళయ్యాక చాలా బాగా చూసుకున్నా. కానీ ఏంటంటే, నా పార్టీలో జరిగేవి, మా ఇంట్లో జరిగేవి అన్నీ అపోజిషన్ వాళ్ళకి తెలిసిపోతున్నాయి. అది ఎలా వెళ్తున్నాయా ఏంటా అన్నది నాకు అర్థం కావట్లా. ఒక్క 2 years నేను ఓడిపోయాను తెలుసా. అది ఎందుకు అన్నది ఎంత ప్లాన్స్ వేసినా, ఎంత స్కెచ్ చేసినా, ఎంత అనాలిసిస్ చేసినా నాకు అర్థం కాల. నేను ఎప్పుడైతే ఓడిపోయానో అప్పుడే తన నిజ స్వరూపం నాకు తెలిసింది. తను డ్రెస్ చేంజ్ మొత్తం నార్మల్గా ఎప్పుడూ శారీస్ కట్టేది, అప్పుడు ఒక్కసారిగా వెస్ట్రన్ వేర్ వేయడం, అది బయట తిరగడం, పిల్లని కంది నాతోనే. కానీ ఆ పిల్లను కూడా వదిలేసి బయటికి వెళ్ళడం, ఎవరితోనో కలిసి రావడం, ఏదేదో చేయడం, నాకు తనను అనుమానించాలని లేదు. తర్వాత మళ్ళీ నా దగ్గరికి రావడం, ఇంకో పిల్లని కందం అలా చేసింది. ఇంకా తర్వాత ఒక ప్రాజెక్ట్ కోసం చాలా డబ్బులు నా దగ్గర ఉన్నాయి. కానీ ఆ డబ్బులు ఒక చోట పెట్టింది, ఆ విషయం తనకు తెలిసి ఆ డబ్బులన్నీ మాయం చేసింది. అది ఎంత పెద్ద ప్రాజెక్టో తెలుసా నేను అనుకుంది. ఆ మనీతో కొన్ని వేల మంది జీవితాలు బాగుపడతాయి. భూమి అర్థమవుతుందా? అంత మనీ నా దగ్గర తీసుకొని చీట్ చేసి వెళ్ళిపోవాలని చెప్పి ప్లాన్ చేసి, తనకి పుట్టిన 2 పిల్లల్ని, సరే నన్ను చీట్ చేసింది, తనకే కదా ఆ పిల్లలు పుట్టారు, వాళ్ళని కూడా వదిలేసి పారిపోయింది. చాలాసేపు చాలా కాలం వెతికించా, దొరకల. ఫోన్ ట్రాక్ చేయించా, సిమ్ పడేసింది. నాకేం అర్థం కాక వెతుకుతున్న టైంలో ఒక్కరోజు బయటకి వచ్చింది, నా మనుషులకు కనపడింది. ఇంకంతే. ఆ రోజు నైటే, నీకెవరో మీ ఫ్రెండ్ పంపారు కదా ఆ వీడియో, ఏఐ వీడియో, అది నిజమే, నేనే అలానే కొట్టి చంపేశా. ఎందుకంటే నా మీద పబ్లిక్కి చాలా మంచి ఒపీనియన్ ఉంది, అపోజిషన్ వాళ్ళకే నా మీద మంచి ఒపీనియన్ లేదు. అందుకని నేను జెన్యూన్గానే చంపేశా.
కానీ నన్ను ఎవ్వరు ఏం చేయలేకపోయారు. ఎందుకంటే నాకు అంత మంచి పేరు ఉంది. లోపలికెళ్ళినా నేను బయటికి రాగలను. సుమారు 100 కోట్లు భూమి. అసలు నీ లైఫ్లో ఎప్పుడైనా చూసుంటావా, వినుంటావా అంత డబ్బు. తను ఎవ్వరో తెలీదు, ఏంటో తెలీదు. నేను నమ్మి నా జీవితంలో చోటిస్తే తను నన్ను మోసం చేసింది భూమి అని చెప్పి. పిల్లలు ఏం చేశారు భూమి? నా మీద కోపం ఉంటే పిల్లల్ని కనాలా, ఇలా వాళ్ళని చీట్ చేయాలా అని చెప్పనేసరికి, మీరు పిల్లల కోసమైనా తనను ఉంచాల్సిందంటే తను పిల్లల్ని కూడా చంపాలని చూసింది. అందుకని చెప్పే నేను పిల్లల్ని నా ప్రాణంగా పెంచుకుంటున్నా. ఈ పిల్లలు నాకే పుట్టారా లేదా అన్నది నాకు అనవసరం. తను నా దగ్గర ఉన్నప్పుడు పుట్టారు కాబట్టి ఈ పిల్లలు నా పిల్లలే భూమి అని చెప్పాను. కానీ తను అయ్యో నేను ఇంతగా అపార్థం చేసుకున్నానా కళ్యాణ్ గారిని అని చెప్పి తను బాధపడిద్ది. ఎంతైనా సరే తను ఎంత చీట్ చేసినా సరే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందండి, ఇలా చంపాల్సింది కాదు. అందరూ మిమ్మల్ని నేరస్తుడిగా చూస్తున్నారుగా అంటే, అందరూ కాదులేవే నువ్వే చేస్తున్నావు, నాకు తెలిసే నీకు నేనంటే ఇష్టం లేదని. సరే కానీ క్లాసులు బాగా వింటున్నావా అనేసరికి షాక్ అయ్యిద్ది. నేనా క్లాసులా, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పంటే, నీకు అడ్మిషన్ తీసిందే నేను, నువ్వు మా నాన్న అనుకుంటున్నావు కదా, మా నాన్న కాదు నేనే అనేసరికి అయ్యో అవునా, సారీ నాకు తెలియదు కదా, నేను తాతయ్య అనుకున్నా అని చెప్పనిద్ది. మీ తాతయ్యకి నువ్వంటే ఇష్టమే కానీ మరీ నీకు ఇది ఇష్టము అది ఇష్టము అని చెప్పి అనుకునే అంత తెలివితేటలు మీ తాతయ్యకి లేవులే. నేను నిన్ను ఇన్వెస్టిగేషన్ చేసినంతగా మీ తాత నిన్ను చేయలేదు అనేసరికి నవ్వేసిద్ది భూమి. కళ్యాణ్ గారు మీరు రెడీ అయ్యిరండి, నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి కిందకి వెళ్ళి చాలా ఐటమ్స్ వండిద్ది. వండాక ఏంటమ్మా ఇన్ని ఐటమ్స్ వండుతున్నావు అంటే, అది కాదత్తయ్య కళ్యాణ్ గారికి ఏదంటే ఇష్టం అని చెప్పంటే, ఏంటి పెళ్ళైన ఇన్ని రోజులకి ఇలా అడుగుతున్నావు అని చెప్పి వాళ్ళ అత్తయ్య అంటే, లేదత్తయ్య తెలుసుకుందామని అని చెప్పనేసరికి తను 2-3 ఐటమ్స్ చెప్పిద్ది. అవి కూడా చేసిద్ది. చేసి కళ్యాణ్ గారు మీకు ఇష్టమని చేశాను అంటే, ఓహో థ్యాంక్ యూ అని చెప్పి తను తింటూ ఉంటాడు. అంతలోకి కాల్ వచ్చిద్ది. కాల్ వచ్చినాక అయ్యో నాకు ఫోన్ వచ్చింది నేను వెళ్ళాలిరా అంటే, తినేసి వెళ్ళొచ్చు కదా అని చెప్పనిద్ది. లేదు చాలా ఇంపార్టెంట్ వర్క్ ప్లీజ్ ఏమనుకోకే అని చెప్పి హ్యాండ్ వాష్ చేసేసుకొని వెళ్ళిపోతాడు. అయ్యో ఎంతో ప్రేమగా ఉండాను, కనీసం తినకుండా వెళ్ళిపోయాడు. సరేలే అని చెప్పి ఇంకా తన కోసం మంచిగా శారీ కట్టుకొని రెడీ అయ్యి ఫ్లవర్స్ పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉండిద్ది. ఎంతసేపటికి రాడు, ఎప్పుడో మిడ్నైట్ వస్తాడు. అమ్మో మిడ్నైట్ అసలే కలిసి రాలేదు, మళ్ళీ తాగేసి వస్తాడేమో అసలే అని చెప్పి భయంగా అనుకుంటూ ఉండగా నార్మల్గానే వస్తాడు కళ్యాణ్. వచ్చాక రాండి ఫుడ్ పెడతాను అనేసరికి, ఏంటి నువ్వు తినలేదా అనేసరికి, లేదు మీరు తినకుండా వెళ్ళిపోయారు కదా మీకోసమే చూస్తున్నాను తిందాం కదా అనేసరికి, ఇంత లేట్ నైట్ తింటే హెల్త్ పాడైద్ది బంగారం అని చెప్పి అంటాడు. అబ్బో ఒక్కరోజుకి ఏం కాదులే, నేను నీకోసమే వెయిట్ చేస్తున్నా రా అని చెప్పి తీసుకెళ్ళి ఇంకా పెడతా ఉండిద్ది. పెడతా ఉంటే, ఏంటి ఒక్కరోజు ఇన్ని వెరైటీస్ ఉండవు, రోజుకొకటి వండొచ్చు కదా అంటే, సరే రేపటి నుంచి నీకు నచ్చినవి రోజుకొకటి వండుతా, కానీ ఈరోజు మాత్రం ఇవన్నీ తినాలి అంటే, అవునా అని చెప్పి అంటాడు. అవును అని చెప్పి ఇంకా సరే అని చెప్పి తను కూడా తినిపిస్తూ ఉంటే, పట్టండి అని చెప్పి అనగానే షాక్ అవుతాడు. ఏంటి నాకేనా నువ్వు తినిపిస్తుంది అంటే, మరి ఇక్కడ ఎవరైనా ఉన్నారా దెయ్యాలు ఆత్మలు అని చెప్పనిద్ది. అయ్యో అదేం కాదు అని చెప్పి, ఇంకా ఎవరు లేరు కదా అని చెప్పి చూసుకొని, ఎవరు లేరు అందుకే పెడుతున్నా అని చెప్పి అనేసరికి, సరే పెట్టు అని చెప్పి తను కూడా తిని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయినా మీరు ఎమ్మెల్యే కదా అంత స్ట్రాంగ్గా ఉంటారు కదా, మరి ఏంటి ఆడపిల్లలాగా అలా సిగ్గుపడుతున్నారు అని చెప్పనిద్ది. అయ్యో నాకు కొంచెం సిగ్గు ఎక్కువ, మొహమాటం ఎక్కువ అని చెప్పి చెప్తా ఉంటాడు. నేనైనా తినిపించడం కళ్యాణ్,
నీకు నా మీద లవ్ లేదా? ఓన్లీ ఫోటోలో పెట్టుకుంటావు కదా, నాకు తినిపివు కదా అంటే, ఏ భూమి అదేం లేదు అని చెప్పి అంటాడు. మరి ఎప్పుడు పెట్టావు నువ్వు నాకు చెప్పు అంటే, నువ్వెప్పుడు ఛాన్స్ ఇచ్చావే పెట్టడానికి అని చెప్పంటే, సరే ఇప్పుడు తినిపి అని చెప్పనిద్ది. తినిపించాక సరే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పనిద్ది. అవునా భూమి, నువ్వేనా నిజంగానేనా, లేకపోతే నేను తాగొచ్చానంటావా అని చెప్పనేసరికి, ఛీ నేనే నిజంగానే నేను అర్థం చేసుకున్నాను అని చెప్పనిద్ది. అమ్మ దేవత, ఇన్ని రోజులకు అర్థం చేసుకున్నావే, లేకపోతే నన్ను రాక్షసుని అంటావా? ఎవరో మీ ఫ్రెండ్ ఏఐ వీడియో పంపితే అది నిజమనుకుంటావా అంటే, నిజమని నువ్వే కదా చెప్పావు, నేను ఒప్పుకున్నావు కదా అంటే, అవునే, ఎంతైనా రాక్షసుల్ని రాక్షసుడుగానే ట్రీట్ చేయాలి, దేవతని దేవుడుగానే ట్రీట్ చేయాలి అని చెప్పి కళ్యాణ్ చెప్తూ ఉంటాడు. సరే రాండి అని చెప్పి తీసుకెళ్ళిద్ది. తీసుకెళ్ళాక పిల్లలు పడుకున్నారా అంటే, పడుకున్నారు, ఇంకా నువ్వు కూడా పడుకోవాలి అంటే, భూమి అని చెప్పి అంటాడు. ఏంటి అని చెప్పి కూర్చోబెట్టి సోఫాలో, ఏంది సోఫాలో కూర్చోబెడుతున్నావు అంటే, అదేం లేదు కూర్చో అని చెప్పనిద్ది. కూర్చున్నాక ఒళ్ళో కూర్చుంటే, ఏంటి ఇన్ని షాకులు ఇస్తున్నావు, నాకు హార్ట్ అటాక్ వచ్చిద్దేమో, నువ్వు నా ఒళ్ళో కూర్చుంటున్నావా భూమి అని చెప్పి అంటాడు. సరే నేను వెళ్ళి పడుకుంటున్నా, గుడ్ నైట్ మరి, నువ్వు ఇక్కడే పడుకో అని చెప్పాను కానీ, అలా కాదు రా అని చెప్పాను కానీ, సరే చెప్పు అని చెప్పనిద్ది. అది కాదు అంటే, ఏంటి ఎప్పుడు ఇలా తిరుగుతూనే ఉంటావా కళ్యాణ్, మనం బయటికి వెళ్దాం కదా అని చెప్పనేసరికి, సరే ఎక్కడికి వెళ్దాం అంటే, నిన్ను గుర్తుపట్టిన చోటుకి తీసుకెళ్ళు బాబు, మనం మనుషుల్లాగా తిరిగే చోటుకి తీసుకెళ్ళు అంతేలే, కానీ అక్కడ కూడా నిన్ను గుర్తుపట్టి 10 మందిని వేసుకొని తిరుగుతాను అనే చోటుకు వద్దు, నువ్వు నేను హ్యాపీగా ఉండాలి ఓకేనా, ప్లీజ్ కదా వెళ్దాం కదా అంటే, నీకు ఇష్టమేనా రావడం, వచ్చాక మళ్ళీ అది ఇది అని అనవు కదా, నెట్టేవు కదా, ఏమోనే ఆడపిల్లలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటారు, నీ మూడు ఈరోజు బాగుంది ఇలా ఉన్నావు, రేపు నన్ను నెట్టేస్తే అంటే, రేపు కాదురా ఇప్పుడే నెట్టేస్తాను అని చెప్పి నెట్టేసి వెళ్ళిపోబోతుంటే, ఏ ఊరిని అన్నాలేవే, రావే దా కూర్చోదా అని చెప్పి ఒళ్ళో కూర్చోబెట్టుకొని, మరి ఎక్కడికి వెళ్దాం అని చెప్పి అడుగుతూ ఉంటే, నాకేం తెలుసు ఎక్కడ బాగుండిద్దో అంటే, నాకు ఏం తెలీదే, ఎప్పుడు తిరగడం తప్ప అంటే, సరే మరి పిల్లలు ఉన్నారు కదా, పిల్లల గురించి వద్దులే, పిల్లలు పెద్దగా అయితే వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్దాం కళ్యాణ్, ఇప్పుడు పిల్లల్ని వదిలేసి ఎలా వెళ్దాం చెప్పు, వద్దులే ఇంట్లోనే హ్యాపీగా ఉందాం అని చెప్పి అంటూ ఉండిద్ది. అవునారా అని చెప్పి అంటే, అవును మరి అని చెప్పి కిస్ చేసిద్ది. షాక్ అవుతాడు కళ్యాణ్. ఏంటి ఇన్ని షాకులు ఇస్తున్నావు, నువ్వేనా అంటే, నేనే అని చెప్పి ఇంకా షర్ట్ తీస్తూ ఉండిద్ది. షర్ట్ తీసి, నువ్వెప్పుడూ అంటావు కదా నేనే నా చేయడం, నువ్వు నాకేం చేయవా, నన్ను హ్యాపీగా దగ్గరికి తీసుకోవా భూమి అని చెప్పి అడుగుతూ ఉంటావు కదా, ఈరోజు నేను తీసుకుందాం అనుకుంటున్నా కానీ నువ్వే డౌట్ఫుల్గా ఉన్నావు కళ్యాణ్ అనేసరికి, ఏమోనే, ఒక బంధం నన్ను ఎతుక్కుంటూ వచ్చింది, తను నన్ను చాలా ప్రేమించానని చెప్పింది, నిజమే అని చెప్పి నేను తనకి ప్రేమనివ్వాలి అని చెప్పి అనుకున్నాను, చాలా ప్రేమించా కానీ మోసం చేసి వెళ్ళిపోయింది, నా చేతులతోనే నా ప్రేమను చంపేశాను, ఇప్పుడు అదే ప్రేమ అంటే నాకు భయమేస్తుంది, అందుకే ఎప్పుడు నువ్వు నన్ను రాక్షసుని అనుకున్నా సరే రూడ్గా బలవంతంగా కలిశానులే కానీ నేను రాక్షసుని కాదు దేవుణ్ణి అని చెప్పి ఎప్పుడు చెప్పలేదే నీతో అని చెప్పి ఎమోషనల్ అయి చెప్తూ ఉంటాడు కళ్యాణ్. ప్లీజ్ కళ్యాణ్ గారు, ప్లీజ్ అలా మాట్లాడకండి అని చెప్పి అంటూ ఉంటే, కాదు భూమి, నాకు చాలా బాధగా ఉంది, అసలు నేను లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశా ఈ పొజిషన్కి రావడానికి, ఒక ముక్కు మొహం తెలియని అమ్మాయి వచ్చి ప్రేమ పెళ్ళి అందని చెప్పి, మా అమ్మ మా నాన్న కూడా పిచ్చోళ్ళలాగా నీ ఇష్టం రా అని చెప్పి
నేను చెప్పిన గాన్ని ఎంత గ్రాండ్గా చేసుకున్నానో తెలుసా? కానీ మా నాన్న అంతే గ్రాండ్గా నీతో ఇచ్చి పెళ్లి చేశారులే కానీ నువ్వు బాధపడకూడదని. ఏమోనే, నా లైఫ్ ఇలా అయిపోయింది. నువ్వు బాగానే ఉంటావు, కానీ మళ్ళీ మన లైఫ్లో ఏమైనా అయ్యి మనం దూరం అయితే నేను తట్టుకోలేను భూమి. అందుకే నువ్వు నీలాగే ఉండు. నేను ఇలాగే నాలాగే రాక్షసుడిగా ఉంటా. అప్పుడు బాగుండిద్ది. దేవుడికి కూడా సంతోషంగా ఉంటే చూడలేదే దేవుడు. ఒకవేళ దూరం చేస్తే నేను తట్టుకోలేనే, నువ్వు దూరం అయితే అనేసరికి ఇంకా గట్టిగా హగ్ చేసుకొని ఏడ్చేసిద్ది భూమి. ఎందుకు అంత ఎమోషనల్ అవుతావు? ప్లీజ్. ఏం కాదు కళ్యాణ్, నేను ఎప్పుడు నీ దగ్గరే ఉంటాను అని చెప్పంటే, నిజమా భూమి అని చెప్పంటాడు. నిజం రా అని చెప్పనేసరికి, అదే ఇదే ఏంటే బావా అనొచ్చు కదా అని చెప్పంటాడు. అబ్బా ఛా అంటే అది ఖర్చు అయ్యిద్ది. కళ్యాణ్ గారు బావా అని పిలవాలంటే అని చెప్పనిద్ది. ఓహో, దానికి కూడా ఖర్చు అయ్యిద్దా? ఓకే చెప్పండి మరి అని చెప్పంటే, ఫ్యామిలీ మొత్తం ట్రిప్కి వెళ్దాం కళ్యాణ్. అత్తమ్మ మామయ్య నువ్వు నేను పిల్లలు. అత్తమ్మ మామయ్య ఉంటే పిల్లల్ని చూసుకుంటారు కదా అంటే, వద్దురా బయట పొజిషన్ బాగోలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ప్లీజ్ కళ్యాణ్ వెళ్దాం కదా అని చెప్పంటే, సరేనే నీ ఇష్టం వెళ్దాం, కానీ ఈరోజు ఏం లేదా అంటే, ఎందుకు లేదు అని చెప్పి తను కిస్ చేసి హగ్ చేసుకునేది. ఏంటి చాలా వేడిగా ఉన్నావు అని చెప్పి అనేసరికి, ఏమో ఈరోజు నాకు ఆనందంతో ఫీవర్ వచ్చేసింది అంటే ఏం రాదులే దా అని చెప్పి దగ్గరికి తీసుకొని మొత్తం కిస్ చేసి గాలికి కూడా దూరనంత క్లోజ్ అయ్యి ఇంకా ఇద్దరు క్లోజ్ అవుతూ ఉంటారు. అంతలోకి చిన్నపిల్ల ఏడ్చిద్ది. అబ్బా ఇదేంటి ఎప్పుడు టైంకి లేచిద్ది, నువ్వే చెప్తావా దీనికి అంటే, ఊరుకో కళ్యాణ్, తనకి 6 months, దానికేం తెలుసు, మరి కావాలని అంటావు, ఉండు అని చెప్పి ఇంకా తను డ్రెస్ వేసుకొని వెళ్ళి పాపకి పాలిచ్చిద్ది. పాపకి పాలిచ్చాక పడుకో నాన్న అంటే ఆ పిల్ల పడుకోదు. ఏంటి ఇది పడుకోవట్లేదు మరి అంటే, నన్నేం చేయమంటావు చెప్పు, నాకు పిల్లలు కొత్త, నేను ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకున్నా, తను ఎందుకు ఏడుస్తుందో ఏంటో కూడా తెలీదు, ఇంకా ఎక్కువసేపు ఏడిస్తే అత్తయ్యని లేపాలి వెళ్ళి అనేసరికి, వద్దులే అమ్మ చూసుకో, అమ్మని లేపడం ఎందుకులే ఈ టైంలో అనేసరికి ఇంకెత్తుకొని అలానే తిరుగుతూ ఉండిద్ది. ఇంక ఇది పడుకోదేమోలే, నేను పడుకుంటాను, గుడ్ నైట్ రా అని చెప్పి ఇంకా కళ్యాణ్ పడుకుంటాడు. సరే కళ్యాణ్ గారు మీరు పడుకోండి, నేను పిల్లని పడుకోబెట్టి నేను పడుకుంటా అని చెప్పాను కానీ, సరే నీ కర్మ నీ అదృష్టం, ఎలాగో నీకు నా దగ్గరికి రావడం ఇష్టం లేదు కదా, పిల్లలు కూడా సపోర్ట్ చేస్తున్నారే నీకు అని చెప్పి నవ్వేసి అలానే పడుకుంటాడు. పడుకున్నాక ఇంకా తర్వాత పిల్లని పడుకోబెట్టి తను కూడా కళ్యాణ్ దగ్గరికి వచ్చి అలానే చెయ్యి కాలేసి గట్టిగా హగ్ చేసుకొని పడుకునిద్ది. నువ్వు ఇంత మంచోడివా, నేను అస్సలు అనుకోలేదు కళ్యాణ్, నిన్ను రాక్షసుడు అని చెప్పి అనుకున్నానే అని చెప్పి అమ్మాయి చాలా ఫీల్ అయ్యిద్ది. ఇంకా మార్నింగ్ లెగిసి పిల్లల్ని రెడీ చేసి పిల్లని స్కూల్కి పంపించాక కళ్యాణ్ బయటికి వెళ్తుంటే, కళ్యాణ్ అని చెప్పి అనిద్ది. ఇంకా అందరూ షాక్ అయ్యి అలా చూస్తారు. ఏంటి అని చెప్పి వస్తాడు. అసలు డైలీ తినకుండా వెళ్తున్నావు, అలా వెళ్తే నీ హెల్త్ ఏమైద్ది అంటే, అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏదో ఉండిద్ది కదా అది చేస్తున్నా, అందుకే మార్నింగ్ తినను అంటే, ఆ ఫాస్టింగ్లో మొత్తం ఏమొద్దు వదిలేసేయి, ఇప్పుడు కాక ఎప్పుడు తింటావు, ఇదిగో జ్యూస్ తాగు ముందు నువ్వు అంటే, ప్లీజ్ నేను వెళ్తాను అని చెప్పంటే, కళ్యాణ్ చెప్పింది నువ్వు జ్యూస్ తాగు, ఇదిగో డ్రై ఫ్రూట్స్, మిల్క్ షేక్ కూడా చేశాను నీకోసం, మిల్క్ షేక్ తాగుతావా జ్యూస్ తాగుతావా అంటే, సరే ఏది మంచిది అని చెప్పి అంటాడు. సరే జ్యూస్ తాగు ఈరోజు అయితే, మిల్క్ షేక్ నేను తాగుతాలే కానీ నువ్వు జ్యూస్ తాగు అని చెప్పనిద్ది. జ్యూస్ తాగాక ఇదిగో ఈ డ్రై ఫ్రూట్స్ తిను అన్నాక తింటాడు. సరే కొద్దిసేపు కూర్చో అన్నాక కూర్చుంటాడు. తర్వాత ఫ్రూట్స్ ఇచ్చి ఇవి తిను అన్నాక
ఏంటి వదిన ఇలా అన్నయ్యని ఎలా తిప్పేస్తుంది మా వదిన అని చెప్పి అందరూ అనుకుంటారు. అనుకున్నాక సరే ఇప్పుడు వెళ్ళు, నువ్వు టైం కల్లా వచ్చేయాలి. వచ్చేసి నేను క్లాస్లో ఉన్నానని చెప్పి నువ్వు తినకుండా ఉన్నావు అనుకో, నేను ఊరుకోను. నీకు ఎప్పుడు వీలు దొరికినా మధ్యాహ్నం ఇంటికి రా, ఇంటికాడే అన్నం తినాలి సరేనా అంటే, కష్టం రా, నైట్ అయితే ఎర్లీగా వస్తాను నీకోసం అని చెప్పి అనేసరికి సరేలే చావు జాగ్రత్త అని చెప్పి బొట్టు పెట్టి హగ్ ఇచ్చి, ఎవరైనా చూస్తే అదే బాగోదు అంటే, అవును మరి పక్కింటి వాళ్ళ ఆయనకి ఇస్తున్నా కదా హగ్గు అనేసరికి, చాచా ఏం కాదులే దా అని చెప్పి కిస్ చేసి తను కూడా వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళ అత్తయ్య కూడా చూసి, ఓహో వీళ్ళిద్దరు మంచిగానే ఉంటున్నారు, అంతకుముందు ఇలా లేదే అనుకొని, సరేలే మంచిగా ఉండడమే కావాలి, నా కోడలు మారిపోయింది, నా కొడుకు మారిపోయాడు, కలిసిపోయారు ఇద్దరు, చాలా సంతోషంగా ఉంది అని ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. క్లాస్ అయిపోయాక భూమికి కళ్యాణ్ గుర్తొస్తాడు. ఇంకా మెసేజ్ చేసిద్ది, బావా వస్తావా అని చెప్పి. కళ్యాణ్ ఏమో నోటిఫికేషన్స్ అన్ని మెసేజెస్ కూడా పైకి వచ్చేటట్టు పెడతాడు. ఇంకా ఈ మెసేజ్ రాగానే కార్లో అందరూ షాక్ అయ్యి నవ్వుతారు. అన్న వదిన మెసేజ్ చేసిందన్నా అనుకొని. అంటే ఇంకా కళ్యాణ్ కూడా సిగ్గుపడి, దేవుడా ఇదేంటి ఇలా చేసింది ఎప్పుడు లేనిది అని చెప్పి ఇంకా నోటిఫికేషన్ తీసేస్తాడు. తీసేసి ఇంకా మెసేజ్ చేస్తాడు, ఏంటి రియల్గా పిలవమంటే పిలవలే కానీ ఏంటి రానా అని చెప్పంటే, అబ్బో నువ్వు ఈ టైంకి రావు కదా, మరి నైటు వస్తావు కదా, ఎర్లీగా వస్తావా, సరే ఏం సరి కట్టుకోవాలి అని చెప్పంటే, నాకు ఎల్లో అంటే ఇష్టం, ఎల్లో కట్టుకుంటావా అని చెప్పనేసరికి, సరే నీ ఇష్టం కట్టుకుంటా, నీకు ఏది కావాలంటే అది. అవునా కానీ పిల్లలు టైంకి లెగుస్తున్నారే అంటే, మరి మనం ఏం చేయగలం చెప్పు బావా, పిల్లలంటే పిల్లలే కదా, మరి దాన్ని ఏం చేయలేం మరి అనేసరికి, అవును నిజమే పిల్లలు, అది అమ్మ దగ్గర పడుకోబెడతామా అంటే, చంపేస్తా ఇంకా నన్ను అనుకుంటారు అనేసరికి, వద్దులే అయితే, మరి భూమి అంటే ఏంటి అని చెప్పనిద్ది. బావా నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటే, అవునా తీసుకొస్తా, బావా నాకు చాక్లెట్ కూడా కావాలి, నువ్వేమైనా చిన్నపిల్లవా అంటే, సరే వద్దులే నేను కొనుక్కుంటాలే, మరి పెళ్ళాం అడిగితే అది ఇష్టంగా బావా అని పిలవాలి, కానీ నా చిన్న చిన్న కోరికలు మాత్రం తీర్చలేవు, ఛీ నీకెందుకు, ఎప్పుడు జనాలు పనులు అయ్యే చాలు, ఇంకా పెళ్ళాం ఎందుకు చెప్పు, వచ్చి తినేసి పడుకో ఇంకా అనేసరికి, లేదే నార్మల్గా అంటున్నా భూమి అనేసరికి, లేదు నువ్వు మారిపోయావు పో, ఇంకెందుకు నీకు నేను అనేసరికి, ఏ భూమి ఏంటి సీరియస్ అయ్యావా అని చెప్పి అంటాడు. కళ్యాణ్ అంటే చెప్పురా అని చెప్పి అంటాడు. కళ్యాణ్ అది నువ్వు 7 కల్లా రావచ్చు కదా అని చెప్పి అనిద్ది. ఏంటి 7కి వచ్చి ఏం చేయని చెప్పు, ప్లీజ్ నా పనులు ఉంటాయి అని చెప్పి అనేసరికి, పనులు డైలీ ఉంటాయి, ఈరోజు 7కి రా, 7కి వస్తే మనం 8 కల్లా తినేసి 9 కల్లా రూమ్లోకి వెళ్ళామనుకో, కొంచెం సేపు పిల్లలతో ఆడుకోవచ్చు, కొంచెం సేపు మనం మాట్లాడుకోవచ్చు, తర్వాత మనకి ఇష్టం వచ్చింది చేయొచ్చు. నువ్వు 1కి వచ్చి 4కి పిల్ల లేచి అయ్యో అని చెప్పి నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టి అవసరమా, ఏ ట్యూబ్లైట్ అర్థమవుతుందా, అర్థమైనట్టే ఉంది అంటే 9 నుంచి 1 దాకా మాట్లాడతావా అనేసరికి, అదే నువ్వు అక్కడే ఉండు 1కే రా బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసిద్ది. పెట్టేశాక అయ్యో దీనికి ఏమైంది, సరేలే ఏదో చెప్పిందిగా తీసుకెళ్దాం అని చెప్పి అలాగే ఐస్ క్రీము అన్నీ తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినాక పాప వచ్చి, డాడీ ఐస్ క్రీమ్ తెచ్చావా, థ్యాంక్ యూ డాడీ, చాక్లెట్ కూడా తెచ్చావు థ్యాంక్ యూ డాడీ అనగానే ఇంకా భూమి వస్తే, అది పాప తీసుకుంది అని చెప్పి అంటాడు. పర్లేదండి పాపైనా నేనైనా ఒకటే కదా, మనం తినడానికే కదా, పర్లేదులే అని చెప్పి అనేసరికి, నిజంగానేనా మళ్ళీ కోపంతో నెట్టేవు కదా అనేసరికి, చాచా
మిమ్మల్ని ఏం నెట్టేయలేదా అని చెప్పి తీసుకెళ్ళి, ఏంటి బాగా హుషారుగా ఉన్నావు ఈరోజు అనేసరికి, అవునా అని చెప్పి, సరే షర్ట్ తీసి ఈరోజు మా ఆయనకి నలుగు పెట్టి స్నానం చేపియాలనుకుంటున్నా నేను అని చెప్పనిద్ది. అబ్బో నాకు అంత అదృష్టమా భూమి నిజంగానేనా అనేసరికి, అవును అని చెప్పి కొద్దిగా మసాజ్ ఆయిల్ తీసుకొని బాడీ మొత్తం రాసి, తర్వాత సున్నిపిండి తీసుకొని రాసి రుద్దుతాం స్నానం చేయించిద్ది. చాలా బాగుంది, కానీ పెయిన్స్ కూడా తగ్గినాయి. అలాగే నువ్వు కూడా స్నానం చేసి ఉంటే బాగుండిద్ది అంటే, అప్పుడు అత్తయ్య కానీ మామయ్య కానీ పిలిచినా, పిల్లలు ఏడ్చినా ఇంకా బాగుండిద్ది. అలాంటివన్నీ మనకి చెల్లవన్నమాట. నువ్వు ఇంకా కోరికలు తగ్గించుకుంటే మంచిదన్నమాట అని చెప్పి భూమి అనగానే, సరే భూమి ఏం చేద్దాం, ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి నేను అని చెప్పి అనుకొని, సరే తిందామా కిందకి వెళ్ళనగానే, సరే నువ్వు రెడీ అవ్వవా, ఏదో ఎల్లో శారీ అది ఇది అన్నావు అంటే, వచ్చాక స్నానం చేస్తాను అప్పుడు రెడీ అవుతాను అని చెప్పి అనేసరికి, ఓ సరే అని చెప్పి అందరు కిందకి వెళ్ళాక పిల్లకి తినిపించి, తను కూడా తిని వాళ్ళ అత్తయ్య మామయ్యకి కూడా పెట్టి, సరే ఆంటీ గుడ్ నైట్ అనేసరికి వాళ్ళ మామయ్య అదే వాళ్ళ తాత, ఏంటమ్మా భూమి ఈరోజు అంత ఎర్లీగా పడుకుంటున్నారు అంటే, అది పిల్లలకి ఎర్లీగా పడుకుంటే మార్నింగ్ ఎర్లీగా లెగుస్తారు, లేకపోతే లెగవట్లేదు అందుకని చెప్పి అనేసరికి, ఇంకా వాళ్ళ ఆవిడ అనిద్ది, ఏదో పడుకుంటున్నారుగా పడుకొని రాదు, నీకేమయ్యింది నష్టం అని చెప్పి ఆమె అనిద్ది. ఓహో సరేలే పోండి పోండి అని చెప్పన్నాక, సరే ముందు ఈ ఫోను స్విచ్ ఆఫ్ చేసేయి అని చెప్పాను. కానీ ఫోనా స్విచ్ ఆఫా ఎందుకే అని చెప్పి అంటాడు. ప్లీజ్ చెయ్యొచ్చు కదా అంటే, అది కాదు భూమి, ఏమైనా ఎమర్జెన్సీ కాల్ వచ్చిందనుకో స్విచ్ ఆఫ్ చేస్తే మిస్ అయిపోయిద్దే, ప్లీజ్ రా. అయినా నేను ఏం వెళ్ళను, ఏదో చాలా ఎమర్జెన్సీ అయితేనే ఈరోజు వెళ్తా, నీతోనే ఉంటాను కదా అని చెప్పి అనేసరికి, నిజంగానేనా నమ్మొచ్చా అని చెప్పంటే, నిజంగా ప్రామిస్నే అని చెప్పి దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. అంతలోకి పాప వచ్చి, మమ్మీ నాకు నిద్ర పట్టట్లా, ఏమైనా స్టోరీ చెప్పు అని చెప్పనిద్ది. స్టోరీ అంట, చెప్పండి కళ్యాణ్ గారు, నేను వెళ్ళి బాత్ చేసి వస్తాను అని చెప్పనేసరికి, ఎల్లో శారీ అంటే గుర్తుంది కట్టుకొస్తా, అంతలోకి పిల్లని పడుకోబెట్టు అని చెప్పి భూమి వెళ్ళిపోయిద్ది. ఇంకా కళ్యాణ్ ఏదో స్టోరీ కావాలా అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసి, చిన్నపిల్లల కథలు అని చెప్పి సెర్చ్ చేసి చాలా కష్టం మీద చదువుతూ ఉంటే భూమి విని నవ్వుకుంటూ ఉండిద్ది, ఇన్ని తిప్పలు వచ్చినాయి కళ్యాణ్కి అని చెప్పి. ఇంకా ఎల్లో శారీ కట్టుకొచ్చాక, ఇంకా భూమి నీ వల్ల కాదులే అని చెప్పి పాపని దగ్గరికి తీసుకొని, ఇంకా నార్మల్గా అడవిలో ఇలా ఉంటారంట, ఆ దేవుడు ఉంటాడంట అని చెప్పి ఏదో ఒక స్టోరీ అప్పటికప్పుడు చెప్తూ ఉంటే కళ్యాణ్ షాక్ అవుతాడు. దీనికి ఇన్ని కథలు ఎలా వచ్చు అని చెప్పి, ఏదో మాయమంత్రం వేసేసిద్ది ఇది అని చెప్పి అనుకొని పిల్లని పడుకోబెట్టాక, ఇంకా చిన్నపిల్ల కూడా పడుకుంది అని చెప్పి అనిద్ది. ఓహో అని చెప్పి ఇంకా దగ్గరకు వచ్చాక, ఏంటి మరి నేను కావాలి అన్నది ఏమి ఇవ్వట్లేదు, నువ్వు మాత్రం బలవంతంగా నన్ను ఏది పడితే అది చేస్తున్నావు, తప్పు కదా కళ్యాణ్ గారు, మీకు అసలు మనస్సాక్షే లేదండి అనేసరికి, అవునా అని చెప్పి పిల్లలు లెగుస్తారు, నువ్వంత పెద్దగా అంటే అని చెప్పి భూమి అనిద్ది. ఓహో ఇంకా ఏంటిరా, చాలా అందంగా ఉన్నావు ఈ శారీలో, దేవతలాగా ఉన్నావు, అసలు నిన్ను దగ్గరికి తీసుకోవాలని ఉందిలే, కానీ ఇంత బాగా క్లోజ్ అయితే దేవుడు కోపం వచ్చి మళ్ళీ విడదీస్తాడు ఆ భూమి మనల్ని అని చెప్పనేసరికి, ఎందుకు అంత భయపడుతున్నావు కళ్యాణ్ అనేసరికి, ఏమోని నా లైఫ్లో ఎప్పుడు సంతోషంగా ఉన్నా ఏదో ఒకటి సడన్గా వచ్చేసిద్ది భూమి, నీ మ్యాటర్లో అలా వస్తే నేను తట్టుకోలేని, నీకు తెలుసా నువ్వు ఆ రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా వైఫ్ నాకు ఇలా చేసింది కదా, నువ్వు ఏదో మహాభారతంలో స్టోరీస్ చాలా చెప్తున్నావు చూసావా,
సనాతన ధర్మం అది ఇది అని చెప్పి అప్పుడే నేను డిసైడ్ అయ్యా. అసలు ఇలాంటి ధర్మము ఇలాంటివన్నీ తెలిసిన వాళ్ళు డబ్బు మీద ఆశపడరు. ఎవరినైనా సరే మన అని ప్రేమిస్తారు. నువ్వు చూసావు కదా ఇప్పుడు నా పిల్లల్ని కూడా నీ పిల్లల్లాగా చూసుకుంటున్నావు. ఆ ఉద్దేశంతోనే మా నాన్న నిన్ను కావాలని చేసుకున్నాడు. మా నాన్న ఆ వీడియో ఎన్నిసార్లు విన్నాడో తెలుసా వచ్చాక? ఇప్పటికి కూడా అనేసరికి అవునా అని చెప్పి భూమి నవ్వేసిద్ది. అప్పటి నుంచి నేను నీ వెనకాల ఫాలో అవ్వలేనులే కానీ మనుషుల్ని పంపించి నీ ఫోటోలు చాలా తీసుకున్నానే. ఇంకా మా వైఫ్ చనిపోయాక రోజు నిన్ను చూడాలనిపించేది. అప్పటి నుంచి అదంటే నాకు లేదు కదా. ఇక్కడ వెతుకుతూ ఉన్నాను. దాని టెన్షన్ ఒకవైపు, నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి, నువ్వు నా పిల్లల్ని అర్థం చేసుకోవాలి, మనం పెళ్ళి చేసుకోవాలి, నువ్వు నేనున్నట్టు అంటే నా సిద్ధాంతాలని నువ్వు ఫాలో అవుతావు అని స్ట్రాంగ్గా నమ్మానే నేను. అందుకే దేవుడు కూడా కరుణించాడు. మీ డాడీ వల్ల నువ్వు నన్ను వచ్చి హెల్ప్ అడిగేలా చేశాడు అనేసరికి అయ్యో సారీ, నేను హెల్ప్ అనే దాంతో నిన్ను బాగా ఏడిపించాను కదా, చాలా రూడ్గా బిహేవ్ చేశాను కదా భూమి, సారీ రా, కావాలని కాదు, నువ్వు నాకు కావాలనుకున్నానే గట్టిగా. నువ్వు రాకపోయినా నీ డిగ్రీ కంప్లీట్ అయ్యేదాకా ఉండి బలవంతంగా అయినా ఏదో ఒకటి చేసి తీసుకొచ్చేద్దాం అన్న ప్లాన్తో అయితే ఉన్నాను. దేవుడి దయ వల్ల నువ్వే వచ్చేసావు. సరే కానీ బాగా చదువుతున్నావు కదా, ఇంకా నా మీద ఇష్టంతో చదువునేం పక్కన పెట్టలేదు కదా అంటే చాచా అదేం లేదులే అని చెప్పనిద్ది. సరేరా అని చెప్పి సరే నాకు చాలా అంటే చాలా చెప్పు కళ్యాణ్ అంటే చాలా రూడ్గా క్లోజ్ అవుదామా అనేసరికి నువ్వు మాత్రం మార్క్స్ పెట్టావనుకో చంపేస్తానురా అనిద్ది. మార్క్స్ ఏం పెట్టనులేవే కానీ రూడ్గా క్లోజ్ అవుతా. మొత్తం నీకు సిగ్గు లేదు, పిల్లలు ఉన్నారు అని చెప్పి అనేసరికి సరే అని చెప్పి ఇంకా అలానే క్లోజ్ అవుతారు. క్లోజ్ అయ్యాక ఇంకా డైలీ నన్ను ఇలానే హ్యాపీగా చూసుకుంటావా భూమి అనేసరికి మరి నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు కళ్యాణ్, థ్యాంక్ యూ రా, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళవు కదా అనేసరికి చచ్చా ఎక్కడికి వెళ్తానే, ఎక్కడికి వెళ్ళనురా అని చెప్పనిద్ది. అన్నాక ఏమో నాకు భయం వేస్తుంది, ఏమైనా తేడా జరిగిద్దంటావా అని చెప్పనేసరికి ఏం జరగదులే, మొత్తం పిచ్చి అనుమానాలు నెయ్యి అని చెప్పి వాళ్ళ హస్బెండ్ని అలానే హార్ట్ మీద పడుకోబెట్టుకొని మాటలు చెప్పుకొని ఎప్పుడో 1కి అలా ఇంకా చాలు కళ్యాణ్ పడుకో అని చెప్పన్నాక కాదు భూమి, నువ్వంటే చాలా ఇష్టం, ఎంత చేసినా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తున్నావు, కానీ చిన్న పిల్లవి, ఓ పని చేద్దామా, ఇప్పుడు ఒకవేళ నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందనుకో పర్లేదు, మనకు తెలిసిన డాక్టర్సే చాలామంది ఉన్నారు, ఆల్రెడీ 2 పిల్లలు, ఆడపిల్ల అంటే వద్దు, నువ్వేమనుకోకే ప్లీజ్, పిల్లోడు అనుకో ఉంచుకుందాం అంటే అయ్యో అది తప్పు కదా అని చెప్పనిద్ది. అదేం కాదురా, మళ్ళీ ఆడపిల్ల పుట్టి మగపిల్లడు ఒక్కళ్ళైనా ఉండాలి కదా, అంతమందిని అంటే నువ్వు మేనేజ్ చేయలేవు కదరా, ప్లీజ్ రా అని చెప్పి అంటూ ఉంటే సరే అప్పుడు చూద్దాంలే అని చెప్పనిద్ది భూమి. సరేరా అని చెప్పి ఇంకా ఇద్దరు అలానే పడుకున్నాక భూమి అని చెప్పనేసరికి ఏంటి అని చెప్పనిద్ది. నాకేదో కాల్ వస్తుంది ఉండు అని చెప్పి బయటికి వెళ్ళి మాట్లాడతాడు. నేను ఇప్పుడే వెళ్ళి రావాలి అంటే ఈ టైంలోనా అని చెప్పనిద్ది. అవును ఈ టైంలోనే, ఎమ్మటనే వచ్చేస్తా, ఏం టెన్షన్ లేదు, బయట అందరూ ఉంటారు, నువ్వేం భయపడకు ఓకేనా అని చెప్పి సరే ఎందుకు అన్నీ చెప్తున్నావు, ఎప్పుడు వెళ్తావు కదా వెళ్ళిరా అని చెప్పనిద్ది. సరే అని చెప్పన్నాక మళ్ళీ వెనక్కి వచ్చి ఇప్పుడు లేనిది ఈ టైంలో 1 గంటలో నాకు కాల్ వచ్చింది, కానీ ఎమర్జెన్సీ పని ఏదో తేడా కొడుతుంది భూమి
అంటే ఏం కాదండి వెళ్ళండి అంటే, లేదు భూమి, ఏమైనా పవర్ పోయినా ఏదైనా తేడాగా అనిపించినా ఇదిగో నా లాకర్లో గన్ ఉండిద్ది, పిల్లలు జాగ్రత్త, ఇది సెక్యూరిటీ రూము, ఈ రూమ్లోకి వెళ్తే ఎవ్వరు రారు, ఎవ్వరికి పాస్వర్డ్ తెలియదు ఈ రూము అని చెప్పి పాస్వర్డ్ కూడా చెప్పి వెళ్తాడు. అలాగే అమ్మ నాన్న జాగ్రత్త అని చెప్పి అనేసరికి, సరే నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పి అనిద్ది. ఇంకా తను వెళ్ళాక ఇంకా కాల్ చేసి మాట్లాడతాడు, భూమి ఇక్కడికి వచ్చేసాను, కొంచెం పని పడేటట్టుంది సరేనా, జాగ్రత్త అనేసరికి, సరే నేను పడుకుంటాను అనేసరికి, పిల్లలు జాగ్రత్తరా అని చెప్పి అంటాడు. అన్నిసార్లు చెప్పకు కళ్యాణ్, బాగానే ఉన్నాం మేము అని చెప్పి అనేసరికి, ఏమో ఏదో తేడా కొడుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు కళ్యాణ్. ఇంకా కళ్యాణ్ చెప్పినట్టే పవర్ పోయిద్ది. ఏంది పవర్ పోయింది, కుక్కలు అరుస్తున్నాయి, అదిగాక జనరేటర్ ఉండాలి కదా ఇంట్లో అని చెప్పి ఇంకా వెంటనే వాళ్ళ మావయ్యకి ఫోన్ చేసిద్ది. మావయ్య అత్తయ్య ఒకసారి పైకి రండి అంటే వాళ్ళిద్దరు పైకి వస్తారు. ఏంటమ్మా అనేసరికి, ఏంటి మనకి జనరేటర్ ఉండిద్ది కదా, ఎందుకు జనరేటర్ లేదు అనేసరికి, ఏంటో అమ్మ వెళ్ళి చూద్దాం అనేసరికి, వద్దు తాతయ్య ఇక్కడే ఉండండి అని చెప్పి అనేసరికి, ఏమైంది అంటే, కళ్యాణ్ గారు ఇలానే టెన్షన్ పడుతూ వెళ్ళారు, మళ్ళీ ఇలానే జరుగుతుంది, సో మనం జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి భూమి చెప్తూ ఉండిద్ది. అంతలోకి అయ్యయ్యో సౌండ్లు కింద ఏదో సౌండ్స్ వస్తూ ఉంటే ఇంకా ఇలా తాత వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటే, తాతయ్య మీరు అత్తమ్మ పిల్లలు నేను అందరం ఒక సెక్యూరిటీ రూమ్ ఉందంట, ఆ రూమ్ గురించి ఎవరికి తెలియదంట, ఆయన ఆల్రెడీ నాతో చెప్పారు, రాండి వెళ్దాం ఆ రూమ్లోకి అని పిల్లని వేడి నీళ్ళు, పిల్లకి పాలు లెగిస్తే ఇవ్వడానికి మిల్క్ పౌడరు అన్నీ తీసుకొని, అలాగే పెద్ద పిల్లని తీసుకొని గన్ కూడా తీసేసుకొని ఇంకా భూమి ఆ రూమ్లోకి అందరినీ తీసుకెళ్ళింది. ఇంకా పాస్వర్డ్ తెలుసు కాబట్టి ఇంకా తీసుకెళ్ళాక అందరూ వస్తారు, అన్ని రూమ్స్ చెక్ చేస్తారు, దొరికిన వాళ్ళని పని వాళ్ళందరినీ కొంతమందిని చంపేస్తారు. ఇంకా తను ఫోన్ మర్చిపోయిద్ది. ఇంకా ఫోన్ ఉండిద్దిలే కానీ, అయ్యో ఫోన్ బయట వదిలేసానే అంటే, అమ్మ ఫోన్ పోతే పోయింది వదిలేసి, వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా బయటికి వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళు అనేసరికి, సరేలే అని చెప్పి అలానే ఉంటారు. అలానే ఉన్నాక కళ్యాణ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా భూమి ఫోన్ తీయదు. ఇంకా కళ్యాణ్కి టెన్షన్ వచ్చి ఇంకా ఇంట్లో ల్యాండ్లైన్కి ఫోన్ చేసినా ఫోన్ ఎవరు తీయరు, వాళ్ళ అమ్మ నాన్నకి చేసినా తీయరు. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా పోలీసులకు ఫోన్ చేసి పంపిస్తాడు. పంపించేసరికి పోలీస్ హారనిని ఇంకా వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక, సార్ ఎవరు లేరు సార్ ఇక్కడ, కానీ ఇంట్లో కూడా ఎవరు లేరు సార్, కొంతమంది అయితే చనిపోయారు సార్, ఏదో అటెంప్ట్ జరిగింది సార్ అనేసరికి, సరే ఎవరో తెలుసుకోండి అని చెప్పి సీసీ క్యామ్స్ చూసినా వాళ్ళు సీసీ క్యామ్స్లో అన్నీ తీసేసి ఉంటారు కాబట్టి ఏది కనపడదు. ఇప్పుడైతే కళ్యాణ్ వచ్చి భూమి అని చెప్పి డోర్ కొట్టాడు, అప్పుడు వీళ్ళు డోర్ తీస్తారు. అప్పటిదాకా వాళ్ళు ఆ సీక్రెట్ రూమ్లోనే ఉండి బయట ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారులే తప్ప ఆ సీక్రెట్ రూమ్లో నుంచి బయటికి రారు. ఇంకా భూమి అక్కడే చెప్పింది, తాత ఆంటీ మీరు ఎప్పటికీ కూడా ఈ రూమ్ గురించి ఎవరికి చెప్పకండి, చెప్తే మనకే ప్రాబ్లం, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం ఈ రూమ్లో ఉంటాం, లేదనుకోండి మనకే ప్రాబ్లం అయ్యిద్ది, పనోళ్ళతో కూడా ఏమి చెప్పొద్దు అని చెప్పంటే, సరేనమ్మా అని చెప్పంటాడు. మీ అబ్బాయి ముందు చూపుతో ఇది కట్టించాడు, ఇది లేకపోతే ఏమై ఉండేది ఈ పాటికి అని చెప్పి భూమి బాధపడుతూ ఉండిద్ది. ఇంకా కళ్యాణ్ వెళ్ళి హక్ చేసుకునిద్ది. ఇంకా కళ్యాణ్ కూడా ఫుల్గా ఏడుస్తాడు. నేను చెప్తానే ఉన్నానా ఇలా జరిగిద్దని, ఏంటో ఏమో అని అనుకున్నాక, సరేలేండి ఇప్పుడు అందరం సేఫ్గా ఉన్నాం కదా అని చెప్పి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏం సేఫో ఏమో, నువ్వైతే ధైర్యంగా ఉన్నావులే కానీ ఇంటి చుట్టూ ఇంకా సెక్యూరిటీని పెంచాలి అని చెప్పి కళ్యాణ్ మొత్తం సీసీ క్యామ్స్ ఇంకా పకడ్బందీగా సీక్రెట్ క్యామ్స్ కూడా పెట్టడం ఇంకా అన్నీ చేయడం అలా చేస్తూ ఉంటాడు.
మాది ఇంత ప్రేమ చూపికే, ఇంత ప్రేమ కూడా నేను తట్టుకోలేను. దేవుడికి కూడా కోపం వచ్చి చూసావా ఎలాంటి ట్విస్టులు పెడుతున్నాడో మన లైఫ్లో అని చెప్పి కళ్యాణ్ అనగానే అయ్యో అని చెప్పి భూమి అనుకొని భూమి కూడా అనుకుంటే అనుకోనివ్వండి, దేవుడు మనల్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పి కళ్యాణ్ ఇంకా ప్రేమగా చూసుకుంటూ ఉండిద్ది. కళ్యాణ్ కూడా ఇంకా భూమికి ఏం కావాలంటే అది ఇవ్వడము, ఏం కావాలంటే అది చెయ్యడము అలా చేస్తూ ఉంటాడు. ఇంకా కావాలని చెప్పి భూమిది డిగ్రీ కంప్లీట్ అయ్యేదాకా కొంచెం దూరంగానే ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకుంటూ ఉంటాడు. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిద్ది. భూమి టెన్షన్ పడుతూ ఉండిద్ది. ఆడపిల్ల అయితే అబార్ట్ చేస్తానన్నాడు, ఏమైద్దో ఏంటో అనుకునేలోపు మగపిల్లోడు అని డాక్టర్లు చెప్పాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యిద్ది. అలా చాలా గ్రాండ్గా సీమంతం చేసి భూమి కూడా డెలివరీ అయ్యిద్ది. మగపిల్లోడు పుడతాడు. ఇంకా చాలా హ్యాపీగా భూమి వాళ్ళ తమ్ముళ్ళని కూడా చాలా బాగా చూసుకుంటాడు. వాళ్ళని ఫారెన్కి కూడా పంపిస్తాడు కళ్యాణ్. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్తో ఈ సిరీస్ అయితే కంప్లీట్ అయ్యింది. ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ నేను రాయడం కానీ చదవడం కానీ చాలా కష్టపడుతున్నా, అంటే రాయడంలో చాలా కష్టపడుతున్నాలేండి. మీ సపోర్ట్ నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ నాకు ఒక లైక్, ఒక చిన్న కామెంట్, ఒక సబ్స్క్రైబ్ ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఇదే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.